హలో తిండి ప్రియులు, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్, ది ట్రైబల్స్ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది టొమాటో బాత్. ఇంగ్రీడియంట్స్ ఇవి: రవ్వ వేయించుకొని ఒక బాండీ పెట్టుకోండి. కొంచెం వేడయ్యాక నూనె పోసుకోండి. ముందుగా తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ వేసుకొని ఆయిల్లో వేయించుకుందాం. కొంచెం పెసరపప్పు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో, గోధుమ రంగు కలర్లో వచ్చేంత వరకు వేడి చేద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటోస్ ఇప్పుడు వేసుకుందాము. ఇవి మంచిగా మగ్గిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకొని రవ్వ వేసుకుందాం. టొమాటోలు మంచిగా మగ్గాయి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ రవ్వ కోసం కావాల్సిన ఉప్పు యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళా కావాలంటే యాడ్ చేసుకున్నాం. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. మనం 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. టొమాటో బాత్కి కావాల్సింది మినిమం 1:3. రవ్వ 1 అయితే వాటర్ 3 గ్లాసెస్ ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, లేకపోతే అది టొమాటో బాత్ కాదు, ఉప్మా అయిపోయింది. మూడు గ్లాసులు. ఇది మంచిగా మరిగిన తర్వాత మనం వాటర్ టేస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని తర్వాత రవ్వ యాడ్ చేయడం చూపిస్తాను. ఇలా ఉడికేంత వరకు వెయిట్ చేసి లైట్గా మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకునేటప్పుడు కంపల్సరీ మర్చిపోకుండా గరిటె తిప్పుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఇలా కొంచెం వాటరీస్ కనిపిస్తుంది. అది కొంచెం దగ్గర అయ్యేంత వరకు వెయిట్ చేస్తే రవ్వ కూడా ఉడికిపోతుంది. మనము ఎక్కువ వాటర్ ఎందుకు పోసుకున్నామంటే అది టొమాటో బాత్ కావాలి అని, లేకపోతే ఉప్మా అయిపోయిద్ది అది. ఈ స్టేజ్లో కంపల్సరీగా మనం మూత పెట్టుకోవడం బెటర్, లేకపోతే ఉడకడం మొత్తం మన మీద పడుతూ ఉంటుంది.
నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం. ఇది టొమాటో బాత్. టొమాటో బాత్ రెడీ. నేనైతే ఆవకాయ పచ్చడితో తింటున్నా. మీరు ఏ పచ్చడి చేసుకున్నా కానీ, వితౌట్ పచ్చడి అయినా కానీ, ద టేస్టీ టొమాటో బాత్ ఈస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like and subscribe.